24th June 2025. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దేవుని కృప వలన, ఆయన హస్తం నా పైన ఉండడం వలన చాలా సంతోషంగా ఉన్నానండి. ఆయనని అనుసరిస్తున్న మీరు చాలా సంతోషంగా ఉన్నారని ఆశపడుతున్నాను. ప్రతిరోజు మనము దేవుని వాక్యం చదువుకుంటున్నామా? ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటున్నామా అండి? ఆశపడుతున్నామా? ఫస్ట్ లేవగానే దేవుడితోనే మాట్లాడదామని ఆశపడుతున్నారా? అలాగైతే మీరు ధన్యులే అండి. ఒకవేళ మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోయి ఉంటే రండి, బ్లెస్సింగ్ టీవీ వలన మనం అందరం కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు మార్నింగ్ 5 minutes ఆయనని ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన మనకి డైలీ వర్సెస్ ఏముందో అది మనం తెలుసుకొని దాని పట్ల మనం నడుచుకుందామండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. సామెతలు 12:22 చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఏంటంట? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అంట. నేను చాలా చిన్న అబద్ధమే ఆడుతున్నాను, నేను చాలా పెద్ద అబద్ధం ఆడుతున్నాను, అసలు ఇది అబద్ధమే కాదు అని మీరు అనుకుంటా ఉన్నారా అండి? తల్లిదండ్రి అడుగుతా ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఇక్కడికే వెళ్తున్నా అంటారు. ఎప్పుడు వస్తారా అంటే ఒక 2 minutes వస్తున్నా అంటారు. కానీ 2 గంటల వరకు కనిపించారండి. ఇంకా కొంతమంది అయితే ఒక ఫంక్షన్స్ ఏమన్నా అవుతా ఉంటే ఎక్కడున్నారా అంటే వచ్చేస్తున్నాను రా. నా చిన్న అబద్ధమే కదా, నా అబద్ధం వల్ల ఎవరు నష్టపోవట్లేరు కదా, ఇదేం పెద్ద అబద్ధం కాదు కదా, ఎవరేం లాస్ అవ్వట్లేరు కదా అని అనుకుంటున్నావేమో. ఇది చిన్న అబద్ధమే కదా అని అనుకుంటున్నావేమో. పెద్ద అబద్ధమైన చిన్న అబద్ధమైన అబద్ధమే. దేవుడు దాన్ని కూడా సహించుడండి. అసలు అబద్ధం అన్నదే దేవుడికి ఇష్టం ఉండదండి. ఎవరు నష్టపోతారో, ఎవరు ఇబ్బంది పడతారో, ఎవరు ఆపదలో పడతారని కాదండి. మీరు అబద్ధం చెప్తున్నారు అంటే నిజాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, అందుకే అబద్ధం చెప్తున్నారు. చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా అని కాదు. అబద్ధం ఆడు పెదవులు దేవునికి హేయములు అంట. అంటే ఆయనకి ఇష్టం లేదు. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అలా కంపేర్ చేసుకోకండి. ఎలాంటి అబద్ధమైనా దేవుడికని ఇష్టం లేదు. కాబట్టి ఆయనకి ఇష్టం లేనిది మనం వదిలేసి ఆ నిజాన్ని మనం డేర్గా ఫేస్ చేద్దాము. ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాము. దేవా, నేను ఈ రోజు అంతట్లో, ఈ దినమంతట్లో, నా బ్రతుకంతట్లో అబద్ధమైన నేను ఆడకుండా నాకు సహాయం చేయదేవా. చిన్న అబద్ధమైనా ఎలాంటి అబద్ధమైనా నాకు నీవు తోడుండు ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. మహోన్నతుడా, అద్వితీయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, అబద్ధం ఆడు పెదవులు హేయములు అన్నావు తండ్రి. ఎలాంటి అబద్ధములు మేము ఆడకుండా తండ్రి మీ హస్తం మా పైన ఉండునుగాక. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఈ రోజు బ్లెస్సింగ్ టీవీ వలన ప్రభు ఎంతో మంది ప్రభు తీర్మానం తీసుకుంటున్నారు తండ్రి. అయ్యా, వారందరికీ మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వారందరికీ నీవే తోడు ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభు, వారు తీసుకున్న తీర్మానం బట్టి వారు నించునే ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎటువంటి అబద్ధం వారు ఆడకుండా తండ్రి సత్యాన్ని ఎదిరించే ధైర్యాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ ఫలాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా, ఈ వాగ్దానాన్ని ప్రభా మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అబద్ధములు ఎటువంటివి మేము ఆడకుండా మేము నిలబడి ఉండులాగా నీ హస్తం మాకు తోడే ఉండును గాక ప్రభువా. అయ్యా ప్రభా, ఈ రోజు ప్రభా తల్లి తండ్రి లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారికి నీవే ప్రభా ఒక అండగా నీడగా వారికి తోడు నీడవై ఉండమని అడుగుతున్నాం. నీ హస్తాన్ని వారిపై ఉంచమని అడుగుతున్నాం తండ్రి. చిన్నారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నీ క్షేమం వల్ల సొత్తే ఉండును గాక తండ్రి. ఏ నర దృష్టి ప్రభా ఎవ్వరు చిన్నారి పిల్లల పైన ప్రభా కన్నెత్తి చూడకుండా తండ్రి మీ కంచులో ప్రభా చిన్నారి బిడ్డలందరూ కాపాడబడుదురు గాక తండ్రి. దేశ రాష్ట్రాన్ని ముట్టమని అడుగుతున్నాం తండ్రి. అధిపతులను ముట్టమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభా, కరెక్ట్ గా రూల్ చేసిన ప్రభా మీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. మీ హస్తాన్ని ఉంచమని అడుగుతున్నాం. గొప్ప దేవా ప్రభా, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, తల్లి తండ్రి లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. మీ సహాయం వాళ్ళకి దయచేయండి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా, గర్భం లేని వారికి ప్రభా వారిలో ఉన్న అనారోగ్యాన్ని క్షణమే తీసివేసి మంచి బిడ్డల్ని, మంచి కుమారుల్ని కుమార్తెలను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
అయ్యా ప్రభా నీ బహుమానం వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది ఒంటరిగా ఉన్నవారు ఉన్నారు తండ్రి, నీవు వారు తోడై నీడవై ఉండమని బతిమలాడుతున్నాను. ఎంతో మంది వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆశపడుతున్నారు తండ్రి, నీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఎంతో మంది స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి తండ్రి, ప్రతి పిల్లలకి ప్రభా ఎలాంటి బుక్స్ కావాలన్నా ప్రభా ఏ విధమైనవి కావాలన్నా తండ్రి, తల్లిదండ్రుల ప్రభా సమృద్ధి ధనాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లలు ప్రభా నూతన సంవత్సరం తండ్రి కొత్త తరగతిలోకి వెళ్తుండగా తండ్రి, మీ హస్తాలు వాళ్ళపైన ఉంచమని బతిమలాడుతున్నాను నా దేవా. అయ్యా ప్రభా నా ప్రార్థన ప్రభా మీ పాదాల చింతకి చేర్చుకోమని, బ్లెస్సింగ్ టీవీని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.